హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. లోకమంతా డబ్బుల కోసం పోతున్నారు, పేరు కోసం పరిగెడుతున్నారు, ఆస్తుల కోసం పరిగెడుతున్నారు, ఇంకా ఇంకా గొప్పలు అవ్వాలని ఆశపడుతున్నారు, లోకంలో సుఖంగా ఉందామని ఇష్టపడుతున్నారు, సంతోషం కోసం అది ఇది చేస్తున్నారు. మనమేం చెయ్యాలి అది అడుగుతుంది. నువ్వు అదే చేస్తే, నువ్వు వాళ్ళతోనే ఉంటే, నువ్వు దానికోసమే ప్రయత్నిస్తుంటే, నువ్వు దానికోసమే బతుకుతుంటే, డబ్బు సంపాదించడానికే బతుకుతుంటే, పేరు సంపాదించడానికే బతుకుతుంటే, సుఖంగా ఉండడానికే బతుకుతుంటే, నీకు ఇతరులకు తేడా ఏమందిక? నా మట్టుకైతే బ్రతుకుట డబ్బే. ఏంటమ్మా, నా మట్టుకైతే బ్రతుకుట డబ్బేనా? నా మట్టుకైతే బ్రతుకుట ఉద్యోగమే, నా మట్టుకైతే బ్రతుకుట వ్యాపారమే, నా బ్రతుకైతే బ్రతుకుట డ్యూటీయే, నా మట్టుకైతే బ్రతుకుట తిండే. ఏంటండి, యేసుప్రభు బిడ్డలు ఎన్నోసార్లు పాడతాం, ఈ పాట వాక్యాలు చెప్తాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటాం. ఆ బ్రతుకులో క్రీస్తుకు ఒక్క పిసరంతైన స్థలం ఉందా? ఒక్క విషయంలోనైనా క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నావా? పొద్దునే లేచిరంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? కాఫీకి ప్రాధాన్యత ఇస్తున్నావా? పొద్దునే లేచిరంటే నా సెల్లేది అని ఎదుగుతున్నావా? నా బైబిల్ ఏది అని వెళ్తున్నావా? చెప్పండి. పొద్దున్నే లేచినంటనే తల దగ్గర బైబిల్ పెట్టుకొని దేవుడి వాళ్ళు ఏం మాట్లాడతాడో నాతోటి, దేవా ఈ రోజంతట్లో నా కాపుదల కావాలి, నాకు నడిపింపు కావాలి, నాకు నీ తోడు కావాలి, నాకు నీ సహాయం కావాలి అని లేచి బైబిల్ చదువుకొని దినచర్య ప్రారంభిస్తున్నావా? లేచినంటనే రాత్రి ఏం ఎస్ఎంఎస్లు వచ్చాయో, ఏంటండి ఏం మిస్ అయిపోయాయో, ఫేస్బుక్లో ఎవరు ఫేస్ పెట్టారో, ఆ ఫేస్ చూడాలి, ఈ ఫేస్ చూడాలి, ఆ జీసస్ ఫేస్ చూడడం. ఏంటండి, యేసు వైపు చూచుచూ నీ ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తమంటే యేసు ప్రభు వైపు చూసేవారేరండి. రాత్రి పడుకునేటప్పుడు లాస్ట్ చూసేది ఏంటో మీరు నిజంగా చెప్పండి. లాస్ట్ నిద్రపోవడానికి బెడ్ మీద ఎక్కినప్పుడు లాస్ట్ చూసేది ఏంటో చెప్పండి. వాక్యమా సెల్లా? నిజం చెప్పండి. ఛార్జ్ ఉందో లేదో అని పెట్టుకుంటారు, మళ్ళీ పొద్దునకి రెడీగా ఉండాలని. ఏంటండి, నిజంగా మనం దేవుని బిడ్డలమంటారా? నిజంగా మనల్ని చూసి ప్రభు సంతోషిస్తున్నాడు అంటారా? మీ సెల్లు వాడండి, తప్పలేదు, నేను కూడా సెల్లు వాడతాను. కానీ దేవుని కోసమే, దేవుని విషయాల కోసమే, దేవుని వాక్యం అందించడం కోసమే, దేవుని నామంలో ప్రార్థన చేయడం కోసమే, ఒక మనిషిని హెచ్చరించడం కోసమే, ఒక మనిషికి ఆదరించడం కోసమే, ఒక మనిషికి ప్రార్థించడం కోసమే, దేవుని విషయాలు నేర్చుకోవడం కోసమే. కానీ ఈ రోజున మనుష్యుడు దేవునికి సమయం లేదు, లోక కార్యాలకు సమయం ఇస్తున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు ఎప్పుడూ యేసు ప్రభువుని ఎరగని వారైతే, మీ ఇష్టానుసారంగా పాపంలో ఉన్నవారైతే, మీకు దేవుడు మీ పట్ల కరుణ చూపిస్తాడు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఆయన కృప విస్తరిస్తుంది అన్నట్టుగా చెడిపోయిన నినివే పట్టణస్తులను ఎలాగో దేవుడు అద్భుతంగా నువ్వు చచ్చిపోతారు, నాశనం అయిపోతారు అన్నోళ్ళని కూడా ఎలాగ రక్షించాడో అలా రక్షించబడడానికి అవకాశం ఉంది. కానీ ఒకసారి రక్షించబడిన తరువాత, ఒకసారి ఆయన ప్రేమను రుచి చూచిన తరువాత, ఒకసారి నేను యేసుప్రభు బిడ్డలని బాప్తీసం పొందిన తర్వాత, ఒకసారి నేను ఆయన్ని వెంబడిస్తున్నానని చెప్తూ ఆలయానికి వెళ్తూ ప్రభు బలలో పాలు పబ్బులు పొందుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నానికి నిశ్చయించుకున్న తర్వాత తప్పిపోతే, దేవుణ్ణి మర్చిపోతే దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. ఈ రోజున బ్యాక్ స్లైడర్స్ అంటారండి వీళ్ళని, భక్తిహీనులు. తెలుగులో ఏముందంటే భక్తిహీనులు అంటే అవిశ్వాసులు కాదు, భక్తిహీనులు అంటే పాపులు కాదు, భక్తిహీనులు అంటే దుర్మార్గులు కాదు. ఒకప్పుడు భక్తిగా ఉన్నారు, ఇప్పుడు భక్తి హీనులు. అంటే భక్తి ఏమైపోయింది? పోయింది. నన్ను యేసయ్య రక్షించిన తర్వాత, నన్ను ఆయన దీవించాడని నేను తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన్ని విడిచిపెట్టకూడదు, నేను ఆయన్ని మర్చిపోకూడదు, నేను ఆయన చిత్తాన్ని తప్పకూడదు, నేను ఆయన ఇష్టాన్ని చెయ్యాలి అన్నది ప్రతి విశ్వాసి ఒక తీర్మానం చేసుకుంటే దేవుని యందు ఆనందిస్తాడు. లేకపోతే దేవుని కోపానికి మనం గురవుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆశీర్వదించబడి ఉన్నామయ్యా.
ఒకప్పుడు లేమిలో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి కలిమిలో ఉంచావు. ఒకప్పుడు లోటులో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి సమృద్ధిలో ఉంచావు. ఒకప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి ఆరోగ్యంలో ఉంచావు. ఒకప్పుడు ఏమీ లేని వారిగా ఉన్న మమ్మల్ని ఇంతటి వారిగా చేశావే. కృతజ్ఞత మాకు దయచేయ్యా. నీవు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయి నాయన. నిన్ను స్తుతించి కొనియాడే కృపను దయచేయి ప్రభువా. తండ్రి, ఎప్పుడు నిన్ను మరచి లోకంలోనికి పోక, ఎప్పుడు నిన్ను విడిచి మా సొంత చిత్తమును చేసుకొనక, ఎప్పుడు నిన్ను పక్కన పెట్టి మా సొంత పనులు ముందు పెట్టుకోక నాయన, నీకే మొదటి స్థానం ఇవ్వడానికి సహాయం చేయి తండ్రి. నీ మేలులు పొంది మరలా శాపగ్రస్తులైన నినివే ప్రజల వల్లే నేను అవ్వకుండా సహాయం ఇచ్చేయి. నీ మేలులు పొంది మర్చిపోయి ఉన్న వాటినన్నీ పోగొట్టుకున్న హిజ్కియా వలె అవ్వకుండా సహాయం దయచేయి తండ్రి. అంతవరకు నమ్మకం ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.